హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ ఉలవలను అయితే నైట్ నానేసుకోవాలి. ఈ నానబెట్టిన నీళ్లు మాత్రం పడేయద్దు. ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలి. కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఈ ఉలవల్ని ఉడకబెట్టుకోవాలి. గిన్నెలో 2 పావుల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కినాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ ఉడకపెట్టుకున్న ఉలవల్ని వేరే గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ ఉలవలు చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. కలర్ మాత్రం ఇలా వస్తుంది. ఈ ఉల్లిపాయలు లైట్గా మగ్గినాయి. టమాటా ముక్కలు వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవల పేస్ట్ని వేసుకోవాలి. చింతపులుసు కూడా వేసుకొని ఉప్పు, కారం వేసుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. 10 మినిట్స్ బాగా బాయిల్డ్ అవ్వాలి. 10 మినిట్స్ తర్వాత దంచి పెట్టుకున్న మిరియాల పొడి, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈ ఉల్వల చారుని నెయ్యి వేసుకొని రైస్లో తింటే సూపర్గా ఉంటుంది. ఈ చారు చాలా బలం ఈ వింటర్ సీజన్లో.